హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని ఉప్పల్ మైదానం వద్ద పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు 10 లక్షల రూపాయలు విలువైన డ్రగ్స్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. కాగా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఉద్యమాల గడ్డ తెలంగాణలో ఇక నుంచి రాష్ట్రంలో ఒక గంజాయి మొక్క మొలిచినా ఇట్టే కనిపెట్టేలా ఈగల్ ను ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ ప్రకటించారు. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా అని సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. విదేశాల్లో మెడికల్ కోర్సును పూర్తి చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ల విషయంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు మాజీ సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. జాగృతి బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. జాగృతి సంస్థ ఉద్యమం నుంచే ఉండగా ఉద్యమంలో సాంస్కృతిక అంశాలపై పోరాడింది. మరోసారి దీనిని బలోపేతం చేయడానికి కవిత కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం వేగం పెంచారు. శ్రీ సత్యసాయి జిల్లా కొలిమిపల్లిలో మంత్రి సవితమ్మ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ వారి ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన తిరిగిన దాఖలు లేవన్నారు. పులివెందుల ఎమ్మెల్యేకి ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలో అవగాహన కూడా లేదన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందన్నారు. కర్నూలు జిల్లా మారుమూల గ్రామంలో ఉన్న ఉపాధ్యాయురాలిని కుటుంబ సభ్యులతో సహా లోకేష్ కలిశారు. ప్రభుత్వ పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన టీచర్ కళ్యాణిని కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్యార్థులకు సొంత నిధులతో సౌకర్యాలు కల్పించారు. దీంతో టీచర్ కళ్యాణికి ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 14న తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చూస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. 13 లోపు రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము 99% మందికి సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి తెచ్చిందని ఏపీ మంత్రి వైయాపుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత పోరులో భాగంగానే కొందరు నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు తన ఉనికిని చాటుకోవడానికి బనకచెర్ల అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా ఆయన సృష్టిస్తున్న రాజకీయ డ్రామా అని అన్నారు. మిగతా నేతలు కూడా ఆయన ట్రాప్లో పడి మాట్లాడుతున్నారు అని వైయాపుల వివరిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించగా ఇది 4వ కావటం విశేషం. స్వచ్ఛందంగా ఐపీఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. పూర్తి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని సిద్ధార్థ్ వెల్లడించారు. రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం భారీగా పెరుగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్దకు గోదావరి వరద నీరు భారీగా చేరుకుంటుందని స్థానికులు తెలిపారు. దీంతో అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని దేవస్థానం అధికారులు సూచించారు. గోదావరి నదిలో వరద పెరుగుతున్నందున కారణంగా పాపికొండల విహారయాత్ర అధికారులు నిలిపివేసినట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజల ఇంటి వద్దకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా పట్టణ అధ్యక్షుడు మాచాని మహేష్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించారు. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించిన మాచాని మహేష్ వారి సూచనలను స్వీకరించారు.
దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ పరిధిలోని దేవాలయాల్లో నిందితులు చోరీలు చేసినట్లు తెలిపారు. చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్కు చెందిన క్రాంతికుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారని, సీసీటీవీ కెమెరా లేని దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. నిందితుల నుంచి నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. సూర్యాపేట జిల్లా నాగయ్యగూడెంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని దారి కాచి మరీ గొడ్డలితో కొడుకు హతమార్చాడు. భూ వివాదం నేపథ్యంలో గత కొంతకాలంగా తండ్రి వెంకన్నకు పెద్ద కొడుకు గంగయ్యకి గొడవలు జరుగుతున్నాయి. వీటిని మనసులో పెట్టుకుని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్ చేసి రహదారి వెంబడి దారి కాచాడు. ఓ పని నిమిత్తం మామిళ్లగూడెం వెళ్లిన తండ్రి వెంకన్న తిరిగి బైక్పై బయలుదేరాడు. బైక్ను వెంబడించి వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలపై వేటు వేశాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా మదనపల్లిలో విద్యుత్ షాక్ కొట్టి లైన్మెన్ తీవ్రంగా గాయపడిన ఘటన చోటు చేసుకుంది. నిమ్మనపల్లి మండలం తబలం గ్రామం ఉంటవారిపల్లెకు చెందిన వెంకటరమణ మదనపల్లి కదిరి రోడ్డులోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న విద్యుత్ పోల్పై మరమ్మత్తు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ షాక్ తగిలిన వెంటనే పోల్పైనే కుప్పకూలిపోయిన వెంకటరమణను సహచరులు అక్కడి నుంచి తొలగించి స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసిన అక్రమ షెడ్లపై అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ భూమిపై కొంతమంది వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో అధికారులు ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు అక్రమదారులకు నోటీసులు జారీ చేయడంతో అధికారులు పటిష్ట బందోబస్తు నడుమ జేసీబీలతో అక్రమ నిర్మాణాలు తొలగింపు చర్యలు చేపట్టారు. దాదాపు కొన్ని నెలలుగా వాదోపవాదాలు జరిగిన ఈ వ్యవహారానికి ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ఉపయోగాల కోసం తిరిగి వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా టీడీపీ నేత నారా లోకేష్ రూపొందించిన రెడ్ బుక్ ప్రకారం పాలన సాగుతున్నట్లు వైసీపీ కార్యదర్శి సతీష్ రెడ్డి ఆరోపించారు. అనంతరం ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తుందని, ప్రజల తరపున నిలిచిన నేతలపై కేసులు పెడుతూ జైలుకు పంపే కుట్రలు జరుగుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం లాగా చెత్త మీద పన్ను విధించి ప్రజలను ఇబ్బందికి గురి చేసే ప్రభుత్వం కాదన్నారు. ప్రస్తుతం పన్ను లేకుండా చెత్త నుండి సంపద సృష్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర సీఎం ప్రోత్సహిస్తున్నారన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకుని పరిశుభ్రమైన వాతావరణాన్ని తీసుకురావడానికి నగరపాలక సంస్థ, శానిటరీ విభాగం ఇన్స్పెక్టర్స్తో పాటు కమిషనర్, కార్పొరేటర్స్తో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంధం చెక్కల డీసీఎంను చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి రంగారెడ్డిలోని ఆంధ్ర పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి 1000 కిలోల శ్రీగంధం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 30 నుండి 35 లక్షల రూపాయలు ఉంటుందని ఏసీపీ కిషన్ చెప్పారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 ఫ్యాక్టరీ ఓనర్ అబ్దుల్ కుర్వి, మేనేజర్ సిద్దిక్ పరారులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ వింత దొంగతనం జరిగింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఊరెళ్లగా కృష్ణ అనే దొంగ ఇంట్లోకి చొరబడి వెండి, ఇత్తడి వస్తువులు ఎత్తుకెళ్లాడు. వాటిని అమ్మేసి ఫుల్లుగా తాగేసి మళ్లీ అదే ఇంట్లో నిద్రపోయాడు. స్థానికులు గమనించి యజమానికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం జిల్లా బొమ్మనవాల్, కనేకల్ మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం భారీగా కొనుగోలు చేసినప్పటికీ ధాన్య చెల్లింపులు జరగకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కానీ ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. 2 రోజుల్లో చెల్లిస్తామని చెప్పినా ప్రభుత్వం 3 నెలలు గడిచినా డబ్బు ఇవ్వలేదని, దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అన్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి సబరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నీతి రాజకీయాలు చేపట్టాలని, రౌడీయిజం ద్వారా ప్రజలను దోచుకోవటం మానుకోవాలని బైరెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా ప్రజల ముందుకు వచ్చి ప్రత్యక్ష పోటీ చూపించాలని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో ప్రజల ముందు సమాధానం ఇవ్వాలని ఆయన హెచ్చరించారు. ముంబై లోకల్ ట్రైన్లో మహిళల మధ్య ఘర్షణ జరగటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సిఎస్టీ కళ్యాణ్ లోకల్ ట్రైన్లో డోంబివిల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల మధ్య పదే గొడవ పెరిగి ఒక మహిళ మరొక మహిళ జుట్టు పట్టుకుని గొడవ పడుతున్న దృశ్యం మీడియాలో కనిపిస్తుంది. ఇది చూసిన కొందరు ప్రయాణికులు ఈ సంఘటనను జేఆర్పీ అధికారులకు తెలియజేశారు. రైలు కుర్లా స్టేషన్ చేరుకునేటప్పటికీ కుర్లా ఆర్పీఎఫ్ బృందం అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుంది. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన వారసత్వం, దలైలామా వ్యవస్థ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. తన మరణానంతరం కూడా 600 ఏళ్ల నాటి ఈ పవిత్రమైన పరంపర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన బౌద్ధ అనుచరులపై తీవ్ర ప్రభావం చూపనుందని, ఈ ప్రకటనతో దలైలామా వ్యవస్థ భవిష్యత్తుపై కొంతకాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికింది. ఆస్ట్రేలియాలో ఓ విమానంలో ఊహించిన ఘటన చోటు చేసుకుంది. విమానం కార్గో హోల్డర్లో ఒక పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పాములు పట్టడంలో నిపుణుడైన మార్క్ పిల్లికి సమాచారం అందించారు. దీంతో విమానం దాదాపు 2 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరింది. ఈ సంఘటన మెల్బోర్న్ విమానాశ్రయంలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది. ప్రకృతి సృష్టిస్తున్న ఈ బీభత్సవానికి ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా మరో 22 మంది గల్లంతయ్యారని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్కు కేంద్రం సవతితల్లి ట్రీట్మెంట్ ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల మంజూరులో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటంతో 2023లో హిమాచల్ ప్రదేశ్కు భారీ వర్షం వాటిల్లిందని, దాంతో 9,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని అక్కడి ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని ఖర్గే తెలిపారు. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 ఏళ్ల జైలు శిక్ష విధించారు. న్యాయ ప్రక్రియపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈ శిక్షను ఖరారు చేసింది. జస్టిస్ మహమ్మద్ గోలం మర్తుజా మంజుదార్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. భారత్లో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా తక్కువ సుకాలంలోనే ఈ డీల్ ఉంటుందని చెప్పారు. అమెరికాలో సంస్థకు పన్నులకు తగ్గించడానికి న్యూఢిల్లీ సిద్ధంగా ఉందన్నారు. అమెరికా ఉతాహ్లోని స్పానిష్ ఫోర్క్ ప్రాంతంలోని శ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడులు చేశారు. అర్ధరాత్రి సమయంలో భక్తులు అతిథులు ఆలయంలోకి ఉన్నప్పుడే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు స్థానికులు చెప్పారు. ఈ దాడిలో ఆలయ గోడలు, తోరణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 20 నుంచి 30 బుల్లెట్లు గోళ్లలోకి దూసుకెళ్లినట్లు ఆలయ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. థాయిలాండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని పెంటటాన్ షినాస్పత్రాపై వేటు పడింది. దీంతో ఆమె స్థానంలో మరో నేత తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కేవలం ఒక్కరోజు మాత్రమే ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డిప్యూటీ పీఎం సూర్య జున్గ్రుంటిక్ ఒక్క రోజుకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు. బ్యాంకాక్లోని ప్రధాని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.